రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ రాజసాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో రాజసాబ్ సినిమాను దర్శకుడు మారుతి రూపొందించడంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. రాజసాబ్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్ 5న విడుదల అని ప్రకటించారు. కానీ ఈ మధ్య సంక్రాంతి రిలీజ్ అని జనవరి 9న రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో రాజసాబ్ వచ్చేది ఎప్పుడు అనేది మళ్ళీ సస్పెన్స్గా మారింది. ఇదే విషయం గురించి నిర్మాత విశ్వప్రసాద్ను అడిగితే అసలు విషయం బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే, డిసెంబర్ 5న కన్నా సంక్రాంతి విడుదల చేయమని మాపై ప్రెజర్ ఉందని నిర్మాత బయటపెట్టారు. అయితే ఈ 2 డేట్లను తాము పరిశీలిస్తున్నామని, సినిమాకు ఏది మంచిదో దాన్ని ఖరారు చేస్తామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. ఏంటంటే రాజసాబ్ సీక్వెల్ కూడా ఉంటుందని ఆయన చెప్పడం విశేషం. ఇది రాజసాబ్ కథకు కొనసాగింపుగా ఉండదంటూ ఆయన ట్విస్ట్ ఇచ్చారు. రాజసాబ్ వరల్డ్ను కొనసాగిస్తూ కొత్త కథతో ఇంకో సినిమా తీస్తామని ఆయన చెప్పారు. అయితే ఇందులో కూడా ప్రభాస్ నటిస్తాడా, ఇంకో హీరోతో చేస్తారా అన్నది మాత్రం తెలియలేదు. కొంచెం ప్యాచ్ వర్క్ సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తయిందని తెలిపారు. అక్టోబర్ ఎడిటింగ్కు రాజసాబ్ కంప్లీట్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి వచ్చిన ఫుటేజ్ దాదాపు 4.5 గంటలుందని చెప్పారు. ఏ పెద్ద సినిమాకి చూసుకున్నా అలాగే ఉంటుందన్నారు. దీనిని 3 గంటలకు అటు ఇటుగా వచ్చేలా ఎడిటింగ్ చేయాలన్నారు. ఫైనల్గా ఎంత రన్ టైం అనేది దర్శకుడి చేతుల్లో ఉందన్నారు. దీంతో రాజసాబ్ వచ్చేది ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది.